ప్రైవేట్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం చుట్టంలా తయారైంది. ప్రభుత్వం డిస్కౌంట్ల మనుగడకు ప్రమాదకరంగా విద్యుత్ చట్టం సవరణ ముసాయిదాను విడుదల చేసింది. పరిచే విధంగా ఉన్న కొత్త విద్యుత్ చట్టానికి రాష్ట్ర సర్కార్ గప్చుప్గా ఉంది. రేవంత్ ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదంటే పరోక్షంగా బీజేపీ బిల్లుకు మద్దతు ఇవ్వడమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ డిస్కంలకు ఉరితాడు బిగించే ప్రైవేటు డిస్కంలకు రెడ్ కార్పెట్ పరిచే కొత్త విద్యుత్ చట్టానికి కాంగ్రెస్ సర్కార్ పరోక్షంగా మద్దతునిస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన ఈ ప్రజా వ్యతిరేక చట్టానికి రేవంత్ ప్రభుత్వం వంత పాడుతోంది. విద్యుత్ చట్టం సవరణ 2025 ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దాదాపు 33 రకాల సంస్కరణలను ఇందులో ప్రతిపాదించింది. ప్రైవేట్ వ్యక్తులకు డిస్ట్రిబ్యూషన్ లైసెన్సులు జారీ చేసేందుకు వీలు కల్పించింది. ఈ డ్రాఫ్ట్ బిల్లుపై రాష్ట్రాలు నవంబర్ 30 లోపు తమ అభిప్రాయాలు తెలిపాలని కేంద్రం గడువు విధించింది. అయితే గడువు ముగిసినప్పటికీ ఇంతవరకు రేవంత్ సర్కార్ అభిప్రాయాన్ని వెల్లడించలేదు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్లు కనీసం ప్రకటన చేయకుండా పరోక్షంగా స్వాగతిస్తోంది. ఈ విషయంపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను ఆరా తీయగా అధికారుల బృందం ఈ డ్రాఫ్ట్పై అధ్యయనం చేస్తోందని తెలిపారు. కేంద్రం విధించిన గడువు కూడా ముగిసిందని బిల్లుపై మౌనం దాల్చుతూ రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా బీజేపీ తెచ్చిన బిల్లుకు సహకరిస్తోందని విద్యుత్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విద్యుత్ చట్టం సవరణ ముసాయిదా ప్రకారం ఒకే భౌగోళిక ప్రాంతంలో ఇప్పుడున్న డిస్కంతో పాటు 5 ప్రైవేటు సంస్థలకు డిస్ట్రిబ్యూషన్ లైసెన్సులు జారీ చేస్తారు. ప్రభుత్వ డిస్కంల నెట్వర్క్ను ఇవి వాడుకోవచ్చు. రైల్వే, మెట్రో, తయారీ రంగం, కమర్షియల్ సెక్టార్ను క్రాస్ సబ్సిడీల నుంచి మినహాయిస్తారు. అంటే ఆయా రంగాల్లోని వినియోగదారులు ఎంత విద్యుత్ ఛార్జీలుంటే అంత చెల్లించాలి. అధిక ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. 1 మెగావాట్ దాటిన వినియోగదారులు దేశంలో ఎక్కడి నుంచైనా ఓపెన్ యాక్సెస్ లో నేరుగా కరెంటు కొనుగోలు చేసుకోవచ్చు. వీలింగ్ ఛార్జీలు చెల్లిస్తే సరే. విద్యుత్ చౌరం చేస్తే గరిష్టంగా జరిమానా విధిస్తారు. ఈఆర్సీ 4 నెలల్లోనే కేసులను తేల్చాలి. ఖర్చు ఆధారిత టారిఫ్ అమల్లోకి వస్తుంది. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా నష్టాలు కలిపి వాస్తవిక ఛార్జీలకు మాత్రమే వసూలు చేయాలి. కొందరికి అధికం, మరికొందరికి తక్కువ ఛార్జీలు ఉండరాదు. 1 యూనిట్ విద్యుత్ ఉత్పత్తికి అయ్యే వ్యయాన్ని డిస్కంలు వసూలు చేసుకోవాలి. సబ్సిడీని ప్రభుత్వం ఇచ్చుకోవచ్చు. డిస్కంలు టారిఫ్ సవరణ పిటిషన్లు దాఖలు చేయలేకపోతే ఈ ఈఆర్సీలే సుమోటోగా కొత్త టారిఫ్ను ఖరారు చేస్తాయి.